నీ ఫీలింగ్ ఏంటి నాకు చెప్పు. నార్మల్ గా చెప్పు తల్లి. హ్యాపీగా ఉంది. ఇలాంటి మూమెంట్ నీ లైఫ్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినవా? అనుకోలే, కావ్యం వచ్చింది కాబట్టి వచ్చింది. అబ్బా అనుకోలే, కావ్యం వచ్చింది కాబట్టి వచ్చింది. అబ్బా మధురం 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 ప్రణయం మధురం కలహం మధురం క్షణమో సగమో విరహం మధురం సరసం. భలే ఉన్నారుగా అసలు. బాగుంది అత్తయ్య మామయ్య. బాబాయ్ హాయ్ చెప్పు. లవ్ యూ టూ అత్తమ్మ. లవ్ యూ టూ అత్తమ్మ. చెప్పత్తమ్మా ఎట్లుంది? హ్యాపీగా ఉందా? హ్యాపీ, చాలా 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 హ్యాపీ. అనుకున్నావా అసలు ఇలాంటి మూమెంట్ వస్తుందని? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కావ్య రాకేష్ 146. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి నాకు చాలా ఇంపార్టెంట్ వీడియో అని చెప్పొచ్చు. చాలా స్పెషల్ అన్నమాట. ఈ వీడియోలో ఉన్న మెమరీస్ అన్నీ నాకు లైఫ్ లాంగ్ అలా గుర్తుండిపోతాయి. ఎందుకు స్పెషల్ ఏంటి అనేది వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. చాలా మంది అడుగుతున్నారు, అక్క వీడియోస్ ఎందుకు లేట్గా పెడుతున్నావు, అసలు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. కొంచెం డిలే అవుతున్నాయి, ఏమనుకోకండి. నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. రిపీటెడ్గా అడిగే క్వశ్చన్, రాకేష్ అంటే ఎవరు, మీ పేరేంటి, ఛానల్ కావ్య రాకేష్ అని పెట్టుకున్నారు, అసలు రాకేష్ అంటే ఎవరు అనేసి చాలామంది రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటన్నిటికీ మేబీ ఈ వీడియోనే ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి రాకేష్ది పాసింగ్ అవుట్ పరేడ్ వీడియో అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని 9 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని పాసింగ్ అవుట్ పరేడ్ వీడియో అనమాట. ఇది నాకు చాలా స్పెషల్ వీడియో. వీడియోనైతే ఎండింగ్ వరకు చూడండి. నా హ్యాపీనెస్, నా ఎగ్జైట్మెంట్ అసలు 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 నా మాటలో చెప్పలేను అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయినా నేను, లిటరలీ ఫుల్ ఎమోషనల్ కూడా నేను. బికాజ్ ఇది ఒక 1 day 2 daysలో వచ్చేసింది అయితే కాదు, ఎప్పటి నుంచో కష్టపడుతుంటే వచ్చింది. కానీ ఈ మూమెంట్ కోసం మేము ఒక 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి కూడా. అందుకే మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ బెస్ట్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలి, అలాగే మీ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేయాలని అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను రాఖీ కోసం ఫ్లవర్ తీసుకుందామని అయితే ఆగాం. చూపిస్తున్నా, ఇక్కడ బొకేస్ అన్నీ ఉన్నాయి. బట్ నాకు ఫ్లవరే కావాలి, సింగిల్ ఫ్లవర్ అని చెప్పేసి మా మామయ్య గారిని అడిగితే ఇంకా అక్కడ కారా పెసి కొని ఇచ్చారనమాట. ఈ తాతయ్య నన్ను ఆట పట్టిస్తున్నారు, ఇదిగో ఫ్లవర్ తీసుకో అనేసి.
ఇంకా రీచ్ అయిపోయాం. అక్కడికైతే మనకి బోర్డు అయితే కనిపిస్తుంది కదా, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ 8th బెటాలియన్ కొండాపూర్, హైదరాబాద్లో అనమాట. కొండాపూర్లో ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఈరోజు పిఓపికి ఇంకా అందరినీ ఇన్వైట్ చేస్తారు కాబట్టి మేము కూడా వెళ్ళాం. ఇంకా అలా లోనకి వెళ్తున్నాం. ట్రాఫిక్ కూడా ఫుల్ ఉందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళినాక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే అక్కడ చెస్ట్ నెంబర్ అడిగారు, కాకపోతే నేను మర్చిపోయా. అసలు తర్వాత ఒక 5 minutes అట్లా ఆపేసి మళ్ళీ పంపించేశారు. భలే ఉన్నారుగా అసలు, బాగుంది. అత్తయ్య మావయ్య బాబాయ్ హాయ్ చెప్పు. లవ్ యూ టూ అత్తమ్మ. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ చాలా అంటే చాలా మంది యూనిఫామ్ వేసుకొని వచ్చారు. స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. మేము 7:30కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు పరేడ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఎట్లుంటుంది ఏంటనేది మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటా. వెయిటింగ్ రాఖీ కోసం. ఈయన సొంపైన బ్యాండ్ వాయిద్యాల మధ్య వారి కాళ్ళని కలుపుతూ కవర్ చేస్తున్న నూతన జవానులని కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా మనకి. Marching smart, perfect. तेलंगाना स्टेट सॉन्ग काइंडली अराइज, खड़े हो जाइए. అందరూ తమ తమ స్థానంలో నిలబడవలసిందిగా మనవి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లే నీరాజనం పరపరాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. महोदय, दीक्षण परेड आपका निरीक्षण के लिए हाजिर है. Permission to Mills. We can see the special vehicle going in. महोदय, दीक्षण परेड शपथ ग्रहण करने की आज्ञा प्रदान करें. आज्ञा है.
शपथ ग्रहण के लिए आज्ञा लिया। 9 S Pratap BSc Computer Science Kurnool। ముచ్చటైన ముగ్గురుల జాతీయ పథకాన్ని అనుసరిస్తూ 8th బెటాలియన్ గిరిజన పథకం చాలా చక్కని జ్ఞాన వినసొప్పు వాయుపుత్ర गाना के आंगन में नौजवानों की छाती पर बैठ बढ़ रही है तिरंगा हमारी। शैल शैल कदम से कदम मिलाकर आ रही है हमारी यूनिट फ्लैग। वादा कर रही है खुद भी ले रही है चलते चलते आज वो भी निभाएगी खुद को मिटाएगी साथ निभाएगी हमारी तिरंगा के साथ। यह उठला कर बढ़ रही है हमारी तिरंगा आज। Emotional movement, a beautiful sight. Kindly arise for the national anthem. Be seated. Thank you. నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకుని శ్రీశాస్త్రి గారి ముందు 8 కంటిజిత్తని పరేడ్ కమాండర్ తీసుకోవడం మనం గమనిస్తున్నాం. పుస్తకం కలంతో కళ నెరవేరాలి అనే కఠోర శ్రమని కనబరిచి దేహదారుడి పరీక్షలో పోరాట పటిమను చూపించి మొహంపై చిక్కని తేజస్సుతో కన్నవారి యొక్క కడుపు నిండే విధంగా కదం కదం కలుపుతూ కామన్ మెన్ నుండి కానిస్టేబుల్ గా మారిపోతూ చక్కని వాయిద్యానికి అనుగుణంగా చూడదక్క దేహ రూపాన్ని మార్చుకొని ప్రేక్షకుల కళ్ళు చెమర్చే విధంగా కదులుతున్న తీరు మహా అద్భుతం. వారిని కరతాళ ధ్వనులతో మనం ప్రోత్సహిద్దాం. కరతాళ ధ్వనులు వాళ్ళకి కుసుమాలుగా అందిద్దాం. We're coming close to the saluting dais, saluting our honorable Chief Guest Ma'am, Abhilasha Best Ma'am, IPS, crisp uniform. రెండవ బెటాలియన్ కమాండర్ చెస్ట్ నెంబర్ 448 సిహెచ్ ప్రసన్న కుమార్. వీరి యొక్క తల్లిదండ్రులు విజయకుమారి యాదయ్య ధన్యులు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వీరు డిగ్రీ బీపీట్ చేశారు సూర్యాపేట జిల్లా నుండి. హవల్దార్ చెస్ట్ నెంబర్ 391 జి వంశీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ వీరు ఖమ్మం జిల్లా నుండి. Passing from the dais is close to the saluting dais is beautiful music. Altogether 507 of them, young, number, education qualification, intermediate 82, diploma 12, graduate
చాలా చక్కని స్టాంపింగ్ వారికి కలతలతో ప్రోత్సహించాల్సిన మనవి. That is advancing in review order. Samikshikar, wonderful that was. Welcome it. Congratulations, your parade was very good. Big applause.
మొత్తం రంగుల రంగులతో వేదిక వైవిధ్యమైన పూలతో అలంకరించి కోటపొడి మెరుగులు దిద్దుకొని 9 నెలల శిలను పూర్తి చేసుకుని చిరుమందహాసంభవంతో తనని కన్న తల్లిదండ్రుల యొక్క కళను నెరవేరుస్తున్న ధీమాతో కదం కలుపుతూ నేటి పాసింగ్ అవుట్ పరేడ్తో సమాజ సేవకై ఉద్యోగంలో చేరుతున్న జవాను శిక్షణార్థులకి వారి యొక్క పరేడ్ వీక్షించడానికి విచ్చేయనున్న ఇంకా రాఖీ వచ్చేసాడనమాట. నేను తీసుకొచ్చిన ఫ్లవర్ వెనుక నుంచి తీసుకెళ్ళి ఇచ్చి ప్రపోజ్ చేశా. ఇంకా అత్తమ్మ వాళ్ళైతే ఇంకా నవ్వుతున్నారు. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇలాంటి మూమెంట్ని రాఖీ నాకు ఇచ్చినందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. థ్యాంక్ యూ రాఖీ. రాఖీ ఈస్ కమింగ్, మై హస్బెండ్. హాయ్ చెప్పు మరి మా సబ్స్క్రైబర్స్ కి. ఇయే మెమరీస్. ఇదంతా పరేడ్ గ్రౌండ్, ఇక్కడ పరేడ్ చేస్తారన్నమాట. ఇక్కడ అంకుల్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏం సంగతి, ఫస్ట్ టైం నా ఛానల్లో కనిపిస్తావు. అందరు రాకేష్ రాకేష్ అంటే ఎవరు అని అడుగుతున్నారు. సీజ్ రాకేష్, మై హస్బెండ్. ప్రేమన్నా ఇంకా రాఖీ తన క్యాప్ తీసైతే అత్తమ్మకి పెడుతున్నారు. ఇంకా అలానే చూస్తూ నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటాయి. ఇంకా పరేడ్ గ్రౌండ్లో అయితే పోలీస్కి సంబంధించి లోగోస్ వేశారనమాట. అన్నీ అవి ఇవన్నీ చూపిద్దామని తీసా వీడియో. చెప్పత్తమ్మా, ఎట్లుంది? హ్యాపీగా ఉందా? హ్యాపీ, చాలా 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 హ్యాపీ. అనుకున్నావా అసలు ఇలాంటి మూమెంట్ వస్తుందని? కొంచెం గట్టిగా చెప్పు. బాబా దయ వల్ల జరిగింది. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు నా ఫ్యామిలీ మొత్తం. అసలు ఈ మూమెంట్ కోసం మేము ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫోటో తీ మనం కాదు, మన ఇద్దరం కలిసి రాకెట్ పెట్టాలి. వీడియో దిస్ ఈస్ ఫర్ యూ. మెయిన్ ఇంపార్టెంట్. నీ ఫీలింగ్ ఏంటి నాకు చెప్పు, నార్మల్గా చెప్పు తల్లి. హ్యాపీగా ఉంది. ఇలాంటి మూమెంట్ నీ లైఫ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినావా? అనుకోలే, కావ్యం వచ్చింది కాబట్టి వచ్చింది. అబ్బా, క్రెడిట్ నాకేనా? అంత లేదులే. అత్తమ్మ వాళ్ళు, మేము అందరం ఫ్యామిలీ అంతా ఈ మూమెంట్ కోసం ఒక 1 year నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ వచ్చేసింది. చాలామంది నాకు కామెంట్స్ చేశారు రాకేష్ అంటే ఎవరు. చూడండి, మై హస్బెండ్, ఏమంటారు, బిగ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్. చాలా మంది పేరెంట్స్ వచ్చారు. అసలు వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఖాళీ లేదు పరేడ్ అంతా, పరేడ్ గ్రౌండ్ అంతా చూడండి, ఫుల్ రష్.